వన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఫెస్టివల్ వస్తే పండ్లతోటి పూజలతోటి ఇవే సరిపోతాయి. అసలు టెంపుల్కి వెళ్దామన్నా ఆ రోజు కుదరదు. ఇక ఆ ఓపిక కూడా ఉండదు అనుకోండి. ఇక మేమైతే అబ్రాడ్లో ఉంటాము. ఇక మనమైతే ఎక్కడికి వెళ్ళలేము. ఇక్కడే అన్నీ కొనుక్కొని ఇలానే చేసేసుకోవాలి ఫెస్టివల్. సిటీలో ఉన్న వాళ్ళు కూడా కొనాల్సే వస్తుంది, కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ విలేజ్కి వెళ్ళిపోతారు కదా. కాబట్టి విలేజ్లో ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తాను. నాకు చాలా ఇష్టము. అన్నీ మిస్ అయిపోతున్నాను. మాకైతే ఫెస్టివల్ ఇక్కడ క్యాలెండర్ ప్రకారం మేము ఫాలో అవుతాము. అబ్రాడ్లో మాకు సాటర్డే వచ్చింది, ఇండియాలో సండే వచ్చింది ఫెస్టివల్. మాకు సాటర్డే వచ్చింది కాబట్టి ఫ్రైడే రోజు అన్నీ క్లీన్ చేసుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి థర్స్డేనే అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను. నైవేద్యం కోసం నేను పాశం ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే పాశం అంటారు, మీరేమంటారో. ఇందులోనైతే రైసు కొంచెం కందిపప్పు వేస్తే టేస్ట్ ఉంటుంది. బెల్లంతో చేస్తారు. కొద్దిసేపు ఒక 30 మినిట్స్ వాటిని వాష్ చేసి పక్కకు పెట్టాను. అలా అయితే ఫాస్ట్ కుక్ అవుతుందని. మీరు అలానే చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంటి ముందు రోజ్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కట్ చేశాను పూజ కోసమని. ఫెస్టివల్ రోజు మనకు అన్ని పనులు అయిపోతేనే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటాము. ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటాము. పాశం అయితే రెడీ అయిపోయింది. నేనైతే మార్నింగ్ పాశం ఒకటే చేసా, ఈవినింగ్ పులిహోర గారెలు చేశాను. ఇక అవన్నీ చేయడం మార్నింగ్ ఓపిక లేకుండే. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవ్వండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.